ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ముందుగా ఆంధ్ర దినపత్రికల వార్తలు కృప మీకు అందిస్తారు. ఎస్, మొదట మనం ఆంధ్రజ్యోతి పత్రికకు వెళదాం. ఇందులో 11 గంటలు పూరి జగన్నాథ్ను ప్రశ్నించిన సిట్. ఉదయం 10:30 నుండి రాత్రి 9:30 దాకా సుదీర్ఘంగా సాగిన విచారణ. రక్త నమూనా, చెవికి సంబంధించి అలాగే గోల్డ్ సేకరణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరోమారు పిలిచే అవకాశం కూడా ఉంది. చెప్పకుండా నగరం విడిచి వెళ్లొద్దని కూడా ఆదేశం. అయితే సిట్ ఆఫీస్ వద్ద పూరి తమ్ముడు హంగామా చేశాడు. విలేకరులపై అరుపులు, కేకలు. అయితే మరోవైపు విచారణకు పూరి సహకరించారు. అరెస్టు చేయటం లేదంటూ ఆకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. అయితే మరోవైపు పూరి చట్టవిరుద్ధమైనదేది నేను చేయను, సిట్ ఎప్పుడు పిలిచినా వెళతాను, నగరం విడిచిపోను అని కూడా అతను చెప్పారు. అయితే మరోవైపు నా కూతురు బంగారం, డ్రగ్స్ తీసుకునేంత టైం చార్మికి లేదు. ఈ వార్తతో నా భార్య గుండె బద్దలైంది. పూరి ముత్యంలా అంటూ చార్మి తండ్రి దీప్ సింగ్ ట్వీట్ చేశారు. అది కూడా కూతురు గురించి మాట్లాడారు. ఈ వార్త ఉంది. మరోవైపు బెల్ట్ తీశారు. ఎక్సైజ్ పోలీస్ మూకుమ్మడి దాడులు. అక్రమంగా మద్యం అమ్మితే జైలే. బెల్ట్కు అమ్మిన షాపులపైన చర్చలు. సంబంధిత SHOలదే కట్టడి బాధ్యత. బృందాల వారీగా ఎక్సైజ్ సిబ్బంది సోదాలనేది కూడా ఒక వార్త ఉంది. మరోవైపు జేసీపై నిషేధం ఎత్తివేత. సారీ చెప్పకుండానే విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే జస్ట్ విచారణతో ఈ వివాదం సద్దుమడిగింది. హైకోర్టులో కేసు వాపసుకు కూడా జేసీ ఓకే చెప్పారనేది ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు. ఇక ఈనాడుకు వెళదాం. ఈనాడులో కూడా పూరి జగన్నాథ్ను మొట్టమొదటిసారిగా అంటే ఈ 12 మందిలో మొదట పూరిని విచారించారు. దానికి సంబంధించిన వార్తే ఉంది. మత్తు ముఠాతో సంబంధం లేదు, కెల్విన్ను ఎప్పుడూ కలవలేదు. విచారణలో పూరి జగన్నాథ్ వెల్లడి. 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు అనేది ఒక వార్త ఉంది. మరోవైపు మారని కార్పొరేట్. స్టెంట్ ధర తగ్గిన, యాంజియోప్లాస్టీ ధర యథాతథం. ఇతరత్ర ఖర్చులు కూడా పెంచేసిన కార్పొరేట్ ఆసుపత్రులు. కరిగిపోయే స్టెంట్లు విపణిలో మాయం. గుండె జబ్బు రోగులకు తొలగని స్టెంట్ పోటు అనేది కూడా ఉంది. మరోవైపు ఉల్లాసవనం. రాజధానికే తలమానికంగా ఉద్యానవనం. 241 ఎకరాల్లో సకల వసతులతో నిర్మాణం. వచ్చే సంక్రాంతికి సిద్ధం చేయాలని లక్ష్యం. తుది ప్రణాళిక ఖరారు చేసింది ప్రభుత్వం అనేది ఒక వార్త ఉంది. ఇక సాక్షికి వెళదాం. సాక్షిలో కూడా దీనికి సంబంధించి పూరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ విచారించినదే ఒక ప్రధాన వార్తగా వేశారు. అయితే మీకు కెల్విన్ తెలియదంటారు, మరి ఈ ఫోటోలు ఏంటి అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. అయితే పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్ తీసుకున్నట్టేనా అంటూ పూరి సమాధానం చెప్పారనే ఒక వార్త కూడా ఉంది. 11 గంటల పాటు సిట్ విచారించింది. అయితే ఇందులో 10 గంటల పాటు అని వేశారు. మరోవైపు టోపీ పెడతాం. సర్కార్ మద్యం పాలసీపై అనుమానాలు. కొసరు తెలుగుంపు, అసలు పెంపు. బెల్ట్ షాపుల ఎత్తివేత నిర్ణయం కేవలం ప్రచారం కోసమే. రాష్ట్రంలో 40,000కు పైగానే బెల్ట్ షాపులున్నాయి. బాబు సీఎం అయ్యాకనే బెల్ట్ షాపులు రద్దు చేస్తూ 4వ సంతకం చేశారు. అయితే జిల్లా మండల గ్రామ కమిటీలంటూ అప్పట్లో హడావుడి మాత్రమే చేశారు. 3 ఏళ్లుగా వీటిపై ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలే లేవంటూ విమర్శిస్తూ సాక్షి ఒక ఆర్టికల్ కూడా వేసింది. ఇది తెలుగు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పత్రికల్లో ఉన్న వార్తలు. ఇక తెలంగాణకు సంబంధించి దేవి. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ మన ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక క్లూస్ ఇచ్చిన పూరి అనేది ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ డ్రగ్స్ కేసులో 11 గంటల పాటు ప్రశ్నించిన సిట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తలో మనకు కనిపిస్తున్నాయి. మొదట సదాయించిన తర్వాత మాత్రం దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు పూరి జగన్నాథ్. ఇక పైన మనం చూడొచ్చు గోపికి దాశరథి పురస్కారం అనే శీర్షిక కనిపిస్తోంది. తెలంగాణ సుప్రసిద్ధ రచయిత అయిన ఆచార్యులు S. గోపికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాశరథి కృష్ణమాచారి అవార్డుకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అనేది రైట్ సైడ్ లో ఒక శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేవలం టీఆర్ఎస్ దే ఉందంటూ కేటీఆర్ రైతులతో మాట్లాడుతున్న ఫోటోను చూపిస్తూ ఈ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక నవ తెలంగాణ దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక జై కిసాన్ జై జవాన్ అనే పేరుతో కనిపిస్తోంది. ఇక్కడ విపక్షాల నినాదాలతో లోక్సభ ఎలా దద్దరిల్లిందో ఒక ఫోటోను చూపిస్తూ సిపిఎం ఎంపీ సలీం చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒక ఫోటోను చూపిస్తూ కూడా ఈ వార్తను ప్రచురించింది. ఇందులో కూడా మనకి డ్రగ్స్ వాడా ఇప్పుడు దూరంగా ఉన్నా అనే ఒక శీర్షికతో పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ కు సంబంధించి వార్త మనకి ఇక్కడ మనకు కనిపిస్తోంది. సిట్ విచారణలో పూరి జగన్నాథ్ ఏమేం వెల్లడించారు, ఏమేం క్లూస్ ఇచ్చారనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇది మనకి నవ తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇవి తెలంగాణ దినపత్రికలకు సంబంధించిన వార్తలు.